ఏది మనల్ని ఎంత మాత్రం కదల్చలేదు ప్రియులరా. నీ విశ్వాసములో నువ్వు కదల్చబడకుంటే ప్రతి సమస్య నీ ఎదుట కదిలిపోతుంది, ప్రతి శక్తి నీ ఎదుట కదిలిపోతుంది, ప్రతి దెయ్యపిక శక్తి నీ ఎదుట కదిలిపోతుంది. మరలా అంటున్నా, నువ్వు విశ్వాసం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే బలంగా ఉంటావో, ధైర్యంగా ఉంటావో, వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటల్ని బట్టి ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో ఏది కూడా నిన్ను నన్ను కదిలించదు. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా ప్రభు అటువంటి కృప నీకు అనుగ్రహించునుగాక. చూద్దామా కొన్ని విషయాలు బైబిల్లో చూద్దామండి. ఇదే సేమ్ వచనాన్ని కీర్తన గ్రంథంలో చూద్దాం. 16వ అధ్యాయము దేవునికి వాక్యంలో 8వ వచనాంచి ఇదే వచనాలు చూస్తున్నాం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునందున్నాడు గనుక. ఇదే వచనాన్ని ఎత్తిపడుతున్నాడు ఇక్కడ. మరి దైవజనుడు, నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం, సేమ్ వచనం, నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా ఉంది. అవును, మన స్పిరిట్, సోల్, మైండ్ అండ్ బాడీ అంటే అన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే, దుష్టుడు ముట్టకుండా ఉండాలంటే, వ్యాధి సోకకుండా ఉండాలంటే, నువ్వు సురక్షితంగా, నీవు, నీ పిల్లలు, నీ కలిగినది, నీ సమస్తం సురక్షితంగా ఉండాలంటే ఆయన నీ రైట్ సైడ్ ఉండాలా. మరలా అంటున్నా, ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ రోజు నుంచి దేవుడు తన నీ కుడి పార్శ్వమున ఉండనుగాక. నీకు దేవుడు తన కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించునుగాక. దేవుడు నీ ముందు నడుచునుగాక, నీ రైట్ సైడ్. అందుకే మోషేతో అంటున్నాడు, మోషేతో, నా బాహు, నా కుడి హస్తం లేదా నా బాహు నీ కుడి ప్రక్క నుంచి వెళుతున్నది. నిజమే ప్రియులరా. అందుకే రెడ్ సీ డివైడ్ అయిపోయిందంట. గ్రేట్ మిరకల్స్ జరిగినాయి. అంటే ఎవరి కుడి పార్శ్వమున ప్రభు ఉన్నాడు వారి ద్వారా అనేక కార్యాలు జరిగినాయి, అద్భుత కార్యాలు జరిగినాయి, అనేక శక్తివంతమైన కార్యాలు జరిగినాయి. శత్రువు నలగగొట్టబడ్డాడు, శత్రువులు పారిపోయారు పిల్లరా. వారు నలగగొట్టబడినట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్నాం. మీ జీవితంలో మీ హృదయం ఉల్లసించునుగాక, సంతోషించునుగాక, మీ ఆత్మ హర్షించునుగాక. నా శరీరం, ఇక్కడ అంటున్నాడు, నా శరీరం అవును సురక్షితంగా నివసించుతున్నది. ఎందుకంటే నన్ను బట్టి కాదు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా. ఆయన నా రైట్ సైడ్ ఉన్నాడు. ఇలా చూస్తున్న మీ జీవితంలో మీ కుడి ప్రక్కనుండుగాక. ఎందుకని నువ్వు ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళపట్ట నీవు జీవ మార్గం నువ్వు నాకు తెలియచేసదవు. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో దేవునికి వాక్యం అంటుంది, నిత్య సుఖములు కలవంట. అవును, గాడ్స్ యొక్క రైట్ హ్యాండ్లో. అంటే అందుకే అంటాడు, ఎడం ప్రక్కన కుడి ప్రక్కన ఉన్న వారులారా, అంటే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా కుడివైపు వెళ్ళండి. మేకలకు అంటాడు, మీరు ఎడం వైపు వెళ్ళండి, అంటే నిత్య నాశనానికి వెళ్ళిపోండి. అంటే దేవునికి వాక్యాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, అంటే దేవుని అనుసరించినప్పుడు, భక్తి మార్గాన్ని నడిచినప్పుడు, ఆయన రక్తములో కడగబడ్డప్పుడు, విశ్వసించి మన జీవితంలో దేవుని వెంబడించినప్పుడు నిజమే ఆయన కుడి ప్రక్కలో మనల్ని తీసుకుంటాడు పిల్లరా అని. అందుకే అంటాడు, ఆయన కుడి ప్రక్కన ఉన్న వారులా, దేవుని చేత, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా కుడివైపుకు వెళ్ళండి. కుడివైపు ఉన్న గొర్రెల కోసం ఈ మాట మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే పిల్లరా, ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట, నిత్య సుఖములు కలవంట. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది కూడా వెళ్తున్నావా, మరి ఒకవేళ నీ పరిస్థితులను బట్టి తనను అడుగుతున్నావా, నీ కష్టాన్ని బట్టి మరి దుఃఖపడుతున్నావా, లేకపోతే నీ జీవితంలో ఇంకా హెచ్చింపును ఘనతను చూలేకపోతున్నావా, ఈ లైవ్ ద్వారా మీ జీవితం యేసు నామములో మారిపోనుగాక. నీ పరిస్థితులన్నీ క్రీస్తు యేసు నామములో తారుమారు చేసే దేవుడు నీకు తోడైనాడు. నీ కుడి ప్రక్కన నిన్ను నడిపించే దేవుడు నీకు తోడైనాడు పిల్లరా. మరి బైబిల్లో కనుక చూసినట్లయితే ఒక మంచి మాట ఉంది పిల్లరా. చూద్దామా? యెషయా గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే 41వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. 13వ వచనం, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఎంత మంచి కార్యం అండి. ఇక్కడ నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకేం చేస్తానంటే సహాయము చేసేదను. నిజమే, ఒకవేళ నీ పరిస్థితులు కొంతమంది చెప్తున్నా, అయ్యా నా గొంతులో ఆపరేషన్ అయ్యా, కడుపులో సమస్య అయ్యా, కాఫ్ అయ్యా, జ్వరం అయ్యా, కిడ్నీ సమస్య అయ్యా, హార్ట్ ప్రాబ్లం అయ్యా, ఈ విధంగా అనేకులు వారి సమస్యను బట్టి దుఃఖపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. ప్రభు అంటున్నాడు, నీకు మంచి వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు లేరా
తల్లి లేరా, తండ్రి లేరా, ఎవరు లేని మరి పరిస్థితుల్లో ఉన్నావా, దిక్కుదోచని స్థితిలో ఉన్నావా, మరి దీన దరిద్రతలో ఉన్నావా? అయితే ప్రభువు నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాడట. ప్రభు నీ కుడి ప్రక్కన ఉంటే, ప్రభు అయిన యేసయ్య నీ కుడి పార్శ్వమున ఉంటే నేను కదిలించేది కూడా ఏది కూడా లేదు ప్రియులరా. ఇక్కడ అంటాడు, నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సాయం చేయుచునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నుడిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చదువు, వాటిని పొడిచేదువు, కొండలను పొట్టువలే చేయదు అంట. వాట్ ఏ బ్లెస్సింగ్! అంటే ప్రభు మన ప్రక్కన ఉంటే ఎటువంటి కార్యాలు చూడండి. దేహం సురక్షితంగా ఉంటుంది, హృదయం ఉల్లసిస్తుంది పిల్లరా, ప్రాణం నెమ్మదిగా ఉంటుంది, సురక్షితంగా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం నెమ్మది పొందుతారు. ఇక్కడ అంటున్నాడు, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నుడిపిడి మ్రానుగా నిన్ను నియమించున్నాను. నువ్వేం చేస్తావంటే పర్వతములను నూర్చదు అంట, వాటిని పొడిచేదు, కొండలను పొట్టువల చేస్తాడంట. దేవునికి వాక్యం, నువ్వు పొట్టువల చేస్తావంట. దేవునికి వాక్యం అంటుంది, అవును, కొండలను పొట్టువలే చేయదు, నువ్వు చేస్తావంట. ఎందుకు? నీ రైట్ సైడ్ దేవుడున్నాడు, నీ కుడి పార్శ్వమునున్నాడు కనుక ఏది కూడా నిన్ను కదల్చదు ప్రియులరా. మరి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయంలో చాలా దినాల నుంచి, మరి కొన్ని దినాల నుంచి ఇదే భాగాన్ని నేను చెబుతున్నాను ప్రియులరా. మరి అనేక విషయాలు దాదాపుగా 2-3 నెలల నుంచి అదే చాప్టర్ చెప్తున్నాను. చాలా కొత్త విషయాలు నేను చూస్తున్నాను. నిజమే ప్రియులరా, ఒక దినాన యేసు ప్రభు గెన్నెసరెత్ అనే ప్రాంతానికి వెళ్ళినట్టుగా, సీమోను దైన ధోనిని చూచినట్లుగా, మరి ఆ సరస్సు తీరమున మరి జాలరు వారు వలలు కడుక్కొని వెళ్ళిపోవడానికి వెళుతుండగా, మరి సీమోనుదైన ఒక దోణి చూచి అతను అడిగి త్రోయమని చెప్పి కూర్చుండి జనసమూహాలకు బోధించినట్లుగా, వాక్యాన్ని బోధించినట్లుగా చూస్తున్నాం. ఆఫ్టర్ అంటున్నాడు, ఆయన చాలించిన తర్వాత నీవు దోణను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అప్పుడు సీమోను అంట తన బాధంతా చెప్తున్నాడు, తన ప్రయాసము చెప్తున్నాడు, తన వేదన చెప్తున్నాడు. రాత్రంతా ప్రయాసపడుతున్నయ్యా, రాత్రంతా ప్రయత్నం చేశాను, ప్రయాసపడ్డాను, బట్ నథింగ్ హ్యాపెండ్. అప్పుడప్పుడు మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, బిజినెస్లో, మరి మినిస్ట్రీలో, లేకపోతే మన జీవితంలో ఎదగడానికి, అభివృద్ధి పొందడానికి, నెమ్మది పొందడానికి మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు, నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అవి విఫలమైపోయి ఉండొచ్చు, ఏమీ జరగకుండా ఉండొచ్చు, ఏ ప్రయత్నం చేసినా ఎటువంటి సక్సెస్ చూడకుండా ఉండొచ్చు. ఇక్కడ సేమ్ మరి సీమోను అంటాడు, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడుతుంది. వీళ్ళు రాత్రే కావచ్చు, కొన్ని ఏళ్ల నుంచి నీ ప్రయాసం ఉండొచ్చు, కొన్ని దినాల నుంచి నీ ప్రయత్నం ఉండొచ్చు, నీ కుటుంబాన్ని గురించి, నీ వ్యాపారాన్ని గురించి, మరి రకరకాలుగా నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. ఇక్కడ రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు, నథింగ్ ప్రభా, ఏమి ఆయనను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను. అవును, ప్రభు ఆయన కుడి ప్రక్కకు వెళ్ళగా, మరి ఆయన మాట విని, మరి యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, నీ దోణి కొంచెం లోతుకు నడిపించి మరి వేయమన్నప్పుడు నేను నమ్ముతున్నా మరి ఇంకొక దగ్గర కుడివైపు వేసినట్టుగా ఉంటుంది, మరి ఇక్కడ కూడా కుడివైపే వేసినట్టుగా నేను నమ్ముతున్నాను పిల్లరా. మరి ఇక్కడ చూస్తే లోతుకు వేసి విస్తారమైన చేపలు పట్టినట్టుగా చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మరి దేవుడు అంటే ప్రభు అయిన యేసు కుడి పార్శ్వమున సీమోని యొక్క జీవితంలో నిలిచాడో, ఆ మాటను పట్టుకొని ఎప్పుడైతే లోతుకు వెళ్ళాడో, విస్తారమైన చేపలు పట్టినట్టుగా తన ప్రయాసము వ్యర్థంగా కాలే, తన ప్రయాసం సక్సెస్ అయిపోయింది. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమి దొరకలే, కానీ ఎప్పుడైతే కుడి పార్శ్వమునున్నాడో, రాత్రంతా తన సమస్య, తన బాధ, తన ప్రయత్నం అంతా కదిలించేసింది. తన మనస్సును, తన హృదయాన్ని, ఇంకొక విధంగా చెప్పాలంటే తన జీవితాన్ని కదిలించింది. రాత్రంతా ప్రయాసపడుతుంది, ఏం దొరకలేదంటే ఎంత నిరాశ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అంటే కదిలిపోయాడు, కదిలించబడ్డాడు. అయితే ఎప్పుడైతే ప్రభు తన కుడి పార్శ్వములోకి వెళ్ళాడో, యేసు ప్రభు తన కుడి పార్శ్వం నుండి ఎప్పుడైతే బలపరిచి కొంచెం దోణి లోతుకు నడిపించి వల వేయని చెప్పగానే విస్తారమైన చేపలంట, దోణి నిండిపోయిందంట. దేవునికి వాక్యం అంటుంది, విస్తారమైన చేపలు వరాలాగు చేసి
మరి దేవునికి వాక్యం అంటుంది విస్తారమైన చేపలు పట్టేది, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. అంటే ప్రభు నీ రైట్ సైడ్ అయినప్పుడు అద్భుతాలే, మేలు పొందుతావు, నిత్య సుఖములు కలవంట. ఆయనని కుడి చేయి పట్టుకున్నట్లయితే, నీ కుడి ప్రక్కన నిలిచినట్లయితే నీ జీవితం అద్భుతముగా ఉంటుంది పిల్లరా. నువ్వు దీవించబడతావు, నీ ప్రయాసమంతా ఆశీర్వాదంగా మారుతుంది, నెమ్మది కలుగుతుంది. నీ జీవితం మరి నువ్వు పొందాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కోరుతున్నావో అది నీ జీవితంలో జరిగిపోతుంది పిల్లరా. ప్రభువు లేనంత వరకు వ్యర్థ ప్రయాసమే. ఆయన కుడి ప్రక్కన ఎప్పుడైతే నిలిచాడో ప్రభు తన జీవితంలో ఒక బలమైన కార్యాన్ని చూస్తున్నాడు. ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో మీ కుడి ప్రక్కన నిలుచునుగాక. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, అవును యెహోవా నీ కుడి ప్రక్కన నీడవలే ఉంటాడంట, నేను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. పిల్లరా మరి చూద్దాము దేవునికి వాక్యంలో ఒక మాట చూద్దాం. 109 కీర్తన గ్రంథం, కీర్తనలు గనక కీర్తన గ్రంథము 109 31 వచనం చదువుతుందండి. దరిద్రుని ప్రాణము విమర్శకు లోపర్చువాని చేతిలోండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచున్నాడంట. అంటే బ్లెస్సింగ్ ఎక్కడ నిలిచున్నాడండి? కుడి ప్రక్కన నిలిచున్నాడంట. మరి లైవ్ చూస్తున్న మీ జీవితంలో అలాగూ జరుగునుగాక. ఈ కుడి పార్శ్వమున ఎప్పుడైతే ప్రభు ఉంటాడో నువ్వు కదిలించేది ఏదీ లేదు. మరి సీమోనిక జీవితంలో మరి కదిలిపోయిన తన జీవితాన్ని తన కుడి ప్రక్కకి ఎప్పుడైతే యేసయ్య వెళ్ళాడు, ఆ మాట ఎప్పుడైతే విని లోబడి మరి ఎప్పుడైతే లోతుకు మరి దోణిను నడిపించి వల వేశాడో తన జీవితంలో మేలు పొందినట్లుగా చూస్తున్నాం. అద్భుతాన్ని చూశాడు పిల్లరా. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలేదట. ఇక్కడ అంటున్నాడు, దరిద్రుని ప్రాణం విమర్శకుల్లో పరచు వారి చేతిలోండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచున్నాడు. ఈ దినము నుంచి ప్రభు నీ జీవితంలో నీ కుడి పార్శ్వమందునుడుగాక, నీ కుడి ప్రక్కన నడుచునుగాక, నీ కుడి ప్రక్కన నిలుచునుగాక, నీ కుడి చేయి పట్టుకొనుడుగాక. నీ జీవితాన్ని ఈ లోకమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకము చేరునంత వరకు కూడా నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టకుండానుగాక. ఇదే కీర్తన గ్రంథం 115 వచనాన్ని గనక మనం చదివినట్లయితే, ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. అనగా నీ శత్రువు, నీ వ్యాధి, నీ భయం, నీ బలహీనత, అంటే అపవాది తెచ్చిపెట్టే సమస్యలు అనేకం ఉండొచ్చు. అయితే దేవుడు అలా చూస్తూ ఉండడండి. ఇక్కడ ప్రభు నీ కుడి పార్శ్వమందుండి ఏం చేస్తాడు? నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టునంట. శత్రులను, అధికార బలాలను, ఏవైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, నీ జీవితాన్ని శాంతి లేకుండా, నెమ్మది లేకుండా తొందర పెడుతున్నాయో, కలవర పెడుతున్నాయో, బాధిస్తున్నాయో, వీటిని ప్రభు యొక్క వాక్యం అంటుంది, అను రాజులను నలగగొట్టును. నీ కుడి పార్శ్వమందుండి ప్రభు ఏం చేస్తానంటే శత్రువును నలగొడతాడంట, వ్యాధులను నలగొడతాడంట. నువ్వు నలగటం కాదు. అందుకే సిలువలో చూడండి, ఆయన మన నిమిత్తం బాధించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానము చెందాడు పిల్లరా. మరెంతగానో బాధించబడ్డాడు. మనం బాధ పొందడానికి, మనం పొందకుండా ఉండడానికి ఆయన బాధించబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు పిల్లరా. మన నిమిత్తం శాపగ్రాహి అయ్యాడు. మన దారిద్రతను యేసే తీసుకున్నాడు పిల్లరా. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ ప్రభు నీ కుడి పార్శ్వమందుండి తన కోప దినమున రాజులని నలగొట్టునంట. ప్రభు ఈ దినము నుంచి అటువంటి కార్యము చేయనుగాక. ఆ ప్రభునందు గనక నువ్వు విశ్వసించినట్లయితే నిన్నెన్నడూ సిగ్గుపరచనివాడు, నువ్వెన్నడూ సిగ్గుపడవు పిల్లరా, సిగ్గుపడనివాడు కూడా. అందుకే యెషయా గ్రంథములో ఒక మాట ఉంటుంది పిల్లరా. యెషయా గ్రంథం 50వ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే దేవునికి వాక్యం అంటుంది, 50th చాప్టర్ 7, 8, 9 చదువుతున్నాండి. ప్రభువగు యెహోవా నాకు సహాయం ఇచ్చేవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చెకుముకు రాతి వలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసీనుడై ఉన్నాడు. నాతో వాద్యమాడేవాడు, మనము కూడుకొని వాద్యమాడదుము. నా ప్రతివాది ఎవడు? అతని యొద్దకు నా యొద్దకు రానిము. ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయవాడేవాడు? వారందరూ వస్త్రం వలె పాతగిలిపోదురు,
చిమ్మట వారిని కొట్టునంట. అంటే ఇక్కడ ఎవరైతే శత్రువు ఉన్నారో, ఎవరైతే ఏదో బాధించేది ఏదైతుందో వారందరంట శత్రువులే పాతగిలిపోతారంట, చిమ్మట వారిని తినివేయనంట. ఇంత మంచి కార్యం అండి. మరి ఇక్కడ చూస్తే నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వాద్యమాడు ఎవడు. అవును, ప్రభువు యెహోవా నాకు సాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, సిగ్గుపడనను ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. అంటే దేని కొరకైతే నువ్వు విశ్వసిస్తున్నావు? ఒకవేళ పిల్లల, ఒకవేళ ఉద్యోగమా, లేకపోతే ప్రమోషనా, లేదా ఆర్థిక అప్పులు, నీ సమస్యలు తీరాలన్నా, నీ కష్టాలు తొలగిపోవాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, నీ భర్త మార్పు కొరకు చూస్తున్నావా, నీ వ్యాపారం బ్లెస్ అవ్వాలన్నా, ఈ విధంగా చూస్తే ప్రభువు నాకు సహాయం వచ్చేవాడు గనక నేను సిగ్గుపడలేదు, ఇంతవరకు సిగ్గుపడలేదు, ఇకను సిగ్గుపడను. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను కోరుకున్న దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను అభిషేకించిన దేవుడు, నిన్ను తన ఆత్మ వరములతో నింపిన దేవుడు సిగ్గుపడనివాడు. పిల్లరా ఇక్కడ అంటున్నాడు, నేను సిగ్గుపడలేదు, సిగ్గుపడనని ఎరిగి నా ముఖముని ఇలా చేసుకుని తెలుసా, చెకుముకి రాతి వలె చేసుకుంటుని. అవును, స్ట్రాంగ్గా ఉంటుంది. మరి బండలలో ఈ చెకుముకు రాత్రి చాలా బలమైనదిగా ఉంటుంది. అంటే సిగ్గుపడ్డవారు చూడండి, తల వంచుకొని దీనంగా, బాధగా, వేదనగా ఉంటారు. అలా నిన్ను చేయడంట, అలా నిన్ను చేయని, అలాంటి పరిస్థితి నీకు రాదంట. అవును, నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖము చెకుముకి రాతి వలె చేసుకుని. ఎందుకు? ప్రభు నాకు సహాయకుడు, ఆయనందు నేను విశ్వాసం ఉంచాను కనుక నేనేదేనికి కదిలించబడను. ఇలా చూస్తున్నా మీ అందరి జీవితంలో అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసే మీకు ఇచ్చునుగాక. అవునయ్యా, మరి నీవు నా కుడి పార్శ్వమనందున్నావు. అవును, అంతవరకు రాత్రంతా ప్రభు అయిన యేసయ్య, ఇంకో విధంగా చెప్పాలంటే సీమోన్ పేతురు యొక్క జీవితంలో ఆయన కుడి పార్శ్వమున లేడు గనక ఆయన ప్రయాసపడడు, ఏమీ దొరకలే, ఏమీ జరగలే. కానీ ఎప్పుడైతే కుడి పార్శ్వమునకు వచ్చేస్తాడో అతని జీవితం మారిపోయింది, అద్భుతాన్ని పొందగలిగాడు. అంతేకాదు ఆ దినము నుంచి ప్రభుని సేవించాడు, ప్రేమించాడు, ప్రభుని ఫాలో అయ్యాడు. అదే పేతురు సామాన్యమైన జాలరి చేపలు పట్టే వ్యక్తి దేవుని కొరకు బలమైన సాధనంగా మారిపోయాడు. అతని మాటల్లో అతని నీడపడినప్పుడు అద్భుతాలు జరిగినాయి. అతను మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొర్నేలి కుటుంబంలో జరిగినట్లుగా చూస్తున్నాం. అదే సామాన్యుడి యొక్క జీవితంలో ఎప్పుడైతే యేసయ్య కుడి పార్శ్వములోకి వెళ్ళాడు, కుడి పార్శ్వమున నిలబడ్డాడు, కుడి పార్శ్వమున నిలబడి ఎప్పుడైతే బలపరచాడో తన జీవితం, ఎంటైర్ లైఫ్ అనేది మారిపోయింది. అలాంటి ఈ లైఫ్ చూసిన మీ జీవిత కాలగతులే మార్చేస్తాడు ఆయన, మీ బ్రతుకుని మార్చేస్తాడు. ఇప్పటి వరకు పేదరికం ఉందా, దరిద్రం ఉందా, వ్యాధి ఉందా, శాపగ్రస్తమైంది ఉందా, దుఃఖముతో ఉన్నావా, నలిగిపోతున్నావా, నీ పరిస్థితులు మారతలేవా? అయితే యేసు నామములో ప్రవచిస్తున్న ఈ దినము నుంచి ప్రభు నీ కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక ఇక నేను ఏది కూడా కదిలించదు. నీవే ప్రతి సమస్యను కదిలించబోతున్నావు. నీ ఎదుటే ప్రతి సమస్య కదిలింపబడబోతుంది. నీ ఎదుట ప్రతి సమస్య పొట్టువలే మరి అయిపోతుంది. పిల్లలరా, నలగగొట్టబడుతుంది. మరి నీ సమస్య, నీ ముందున్న ప్రతి సమస్య నీ ఎదుటి నుంచి మరి తొలగిపోతుంది. పిల్లలరా, ఇక్కడ అన్నట్టుగా వస్త్రం వలె పాతగిలిపోతుంది, చిమ్మట వలె మరి తినివేస్తుందంట. నీ ముందు ఏది కూడా నిలబడలేదంట. ఎంత అద్భుతమైన కార్యం! అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటాను. ప్రభుని అడుగుదామా? యేసయ్య, నా జీవితాన్ని మరొకసారి నా కుడి పార్శ్వమున మీరు నిలబడి నాయనా ఏది కూడా నన్ను కదిలించకుండా నా జీవితాన్ని ముందుకు నడిపించని ఆ ప్రభువుకు మనం సమర్పించుకున్నట్లయితే ఇక బలమైన కార్యాలు చూస్తాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. ప్రార్థించి ముగిద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అది సకల మహిమంతా మీకేనైనా. నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. అనేక ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాధి, భయం, బలహీనతలు బిడ్డని వేధిస్తూ ఉండొచ్చు నాయన, బాధిస్తూ ఉండొచ్చు ప్రభా, ఎంతో వేదన గుండా వెళ్తూ ఉండొచ్చు నాయన. ఇవన్నీ ఏది కూడా కదిలించేది లేదు అని, ఎందుకంటే నువ్వు కుడి పార్శ్వమున ఉన్నావు గనక నేను కదల్చబడనని దావీదు వలె మేము కూడా అలా పలికే గొప్ప కృప దయచేయమని, అటువంటి విశ్వాసముతో నింపి నడిపించమని నన్ను నేను తగ్గించుకుంటూ మందరితో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ కూడా ఆదరించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమెన్. థ్యాంక్ యూ అండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మరి ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అలాగే ప్రత్యేకంగా మరి మా కష్టములు, మా సమస్యలు, మా ఇబ్బందులు మాతో కూడా ఈ పరిచయలో నిలబడి సహకరిస్తున్న మీ జీవితంలో ప్రభు బలమైన కార్యము చేయను గాక. మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్న మరి పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ అండి. మరి ప్రభు మీ జీవితాన్ని దీవించి నిండారులుగా ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.